మహాకుంభమేళాలో ఏపీ మంత్రి నారాయణ రెండో రోజు పర్యటన కొనసాగింది. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మంత్రి బృందం అధ్యయనం నిర్వహించింది. కుంభమేళా సెక్టార్ 2 నుంచి బోట్లలో త్రివేణి సంగమం వరకు ప్రయాణించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతులను నారాయణ పరిశీలించారు. స్నానఘాట్ల దగ్గర ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యల గురించి యూపీ అధికారులు మంత్రికి వివరించారు. और मिला అన్నీ ఉంటాయి కదా, దాంట్లో అన్నీ ఉంటాయి సార్. కోయా और मिला ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఇవాళ్టితో ముగియనుంది. చివరి రోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో గంగా స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాగ్రాజ్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. బుధవారంతో మహాకుంభమేళా ముగియనుంది. ఈ క్రమంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. గత 5 రోజులుగా రోజు 1 కోటి మందికి పైగా భక్తులు సంగమంలో నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో 43 రోజుల వ్యవధిలో దాదాపు 60 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది. 45 రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 60 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే అంచనాలకు మించి భక్తులు తరలి వస్తున్నారు. మహాకుంభమేళాలో చివరి రోజైన ఫిబ్రవరి 26న 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉండటంతో మహాకుంభమేళాలో అధికారులు మరోసారి ఆంక్షలు విధించారు. కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మారుస్తున్నట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. కేవలం స్థానికుల కోసం నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉచిత ఆహార, వైద్య సదుపాయాలు అధికారులు చేస్తున్నారు. భక్తులు తమ సమీపంలోని ఘాట్లలోనే పుణ్యస్నానాలు ఆచరించాలని సూచిస్తున్నారు. మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది చనిపోయారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటన జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.